మంచు విష్ణు లీడ్ రోల్లో హెవీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కన్నప్ప. మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై ఎంటైర్ మూవీ లవర్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాపై ఈ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఇండస్ట్రీలోని బడా హీరోలు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఇలా ఎవరు ఊహించని హీరోలు కన్నప్పలో కీలకమైన పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశాడు మంచు విష్ణు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలోని రజనీకాంత్ పాత్ర గురించి మంచు విష్ణు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. మోహన్ బాబు పాత్ర కాంబినేషన్ తో మరో క్యారెక్టర్ అనుకున్నామని, ఆ పాత్ర కోసం రజనీకాంత్ ని సెలెక్ట్ చేద్దామనుకున్నానని మంచు విష్ణు అన్నాడు. స్టోరీకి సంబంధం లేకుండా ఆ ట్రాక్ ఎక్కువైపోతుందేమోనని రచయితలు అభిప్రాయపడడంతో ఆ పాత్రను తొలగించామని చెప్పాడు. ఇకపోతే కన్నప్పలో ప్రభాస్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. అసలు కన్నప్పలో ఆ పాత్రకు ప్రభాస్ ని ఎందుకు తీసుకున్నామో సినిమా చూశాక అందరికీ అర్థమవుతుందని చెప్పుకొచ్చాడు. చెప్పిన 2 క్యారెక్టర్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోమని ప్రభాస్ ను అడిగినప్పుడు ప్రభాస్ రుద్ర పాత్ర చేస్తానన్నాడట. ఇంటర్వ్యూలో శివుడి పాత్రకు ముందు నుంచి ప్రభాస్ ని అనుకున్నారా అనే ప్రశ్నకు విష్ణు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. నిజానికి ప్రభాస్ ను శివుడి పాత్ర కోసం అనుకోలేదన్నాడు. కానీ ప్రభాస్ శివుడి పాత్రలో అద్భుతంగా నటించాడని చెప్పుకొచ్చాడు. మరోవైపు కన్నప్పలోని ఓ పాట లిరికల్ వీడియోను రిలీజ్ కి ముందు సెన్సార్ కు పంపించినప్పుడు సెన్సార్ బోర్డు క్వశ్చన్ చేసిందన్నాడు. కన్నప్పకు ప్రేమ కథ ఉందనే ప్రూఫ్స్ ఏమున్నాయని సెన్సార్ నుంచి తనకు లెటర్ వచ్చిందన్నాడు. అది చూశాక ఆశ్చర్యపోయానని, కన్నప్పకు భార్య నీలా ఉందని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.